నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి, అలాగే మనం ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, హోమాలు చేసుకోవాలన్నా ఇండియా వెళ్ళడం వీలు పడదు. కాబట్టి మనకి ప్రత్యేకంగా ఇండియా నుంచి అమెరికా వరకు గురువుగారు రావడం జరిగింది. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువుగారు, ఈసారి శ్రావణ శుక్రవారం పౌర్ణమితో కూడినటువంటి శ్రావణ శుక్రవారం మరి ఇండియాలో ఎలా వచ్చిందా, అమెరికాలో ఎలా వచ్చింది? అసలు ఈ రోజు పౌర్ణమి రోజు రావడం వల్ల ఏమైనా ఎక్కువ విశిష్టత లాంటివి ఏమైనా ఉన్నాయా? మా పౌర్ణమి అంటేనే విశిష్టత. శ్రవణ నక్షత్రంతో కూడి వస్తుంది. ఆ శ్రావణ పౌర్ణమికి వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో అది శ్రావణ శుక్రవారంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ దాదాపుగా అమ్మవారిని ఎన్నో రకాలుగా అలంకరించుకొని అర్చన చేసుకుంటూ ఉంటారు. రెండూ కలిసి రావటము అనేటువంటిది సౌభాగ్యప్రదమైన యోగమే కదా. దాన్ని సౌమంగళ్యప్రదమైన యోగం అని కూడా అనవచ్చు. అదేంటంటే సౌభాగ్యం అంటే వేరు, సౌమంగళ్యం అంటే వేరు, అంటే రెండు వేరే. ఆ రెండు రకాల యోగాలు కలగలిపి వచ్చి ఉండవచ్చు. కనుక ప్రతిసారి చేసేటువంటి దానికన్నా ఈసారి చేస్తే ఫలితం ఏమిటి అంటే శ్రవణ నక్షత్రం కలిసి రావడం. శ్రావణ పౌర్ణమి అంటే శ్రవణ నక్షత్రమే వస్తుంది. ఆ శ్రవణ నక్షత్రం అనేటువంటిది శ్రీనివాసుడిది. అదే రోజు వరలక్ష్మి అమ్మవారికి ఆరాధన కూడా చేయటము అని అంటే ఎంత సుందరమైనటువంటి భవ్యతరమైన యోగాలు అవన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యోగాన్ని దుర్వినియోగం చేసుకోకుండా చక్కగా సద్వినియోగం చేసుకొని వరలక్ష్మి వసుప్రదాం అంటారు. ఇలా చక్కగా మీరు దోషులు పట్టినట్లయితే అలా అమ్మవారు వరాలని కూడా ధారపోస్తుందండి. ఆ పోసేటువంటి ధార ఏదైతే ఉంటుందో అది పట్టుకోవడానికి చక్కగా కొంగు పట్టుకోండి. కొంగు పట్టుకోండి అంటే పట్టు చీరలే కట్టుకోకర్లేదమ్మా, శుభ్రమైనటువంటి చీర, ఉతికి ఆరేసినటువంటి శుభ్రమైన చీర పట్టుకుని ఆ కొంగు అలా పట్టుకుంటే అమ్మవారి దగ్గర కూర్చుని ఆరాధన చేస్తే ఆ ఒక్క పైనుంచి వరాల అమ్మవారు అలా ధారపోస్తుంది. అంతటికంటే ఎంతోమంది జీవితాలని ఉద్ధరింపచేసేందుకు, ఎంతోమంది జీవితాలు మార్పులు చేర్పులు చేసేందుకు, ఎంతోమంది జీవితాలలో నవ్వుల్ని, ఆనందాన్ని, సుఖ సంతోషాలని భగవంతుడు ఇవ్వాలి అని నిక్షిప్తం చేసుకొని నిర్ణయించుకొని ఏనాడో నిర్ణయించుకొని రాసేసిన విధానమే రేపు మనం చూడబోతున్నామమ్మా. అంటే ఇప్పుడు కొంగు అంటే ఎలా పట్టుకోమంటారండి? ఇట్లా అడిగేటప్పుడు అమ్మవారిని ఇలా పట్టుకోవాలి, ఈ విధంగా ఇలా అడిగితే ఏం మీరు అడగక్కర్లా. పూజ మొత్తం పూర్తయిన తర్వాత అమ్మా ఇలా పట్టుకోండి. ఆవిడ పోసేది మీకు కనిపించదు, తర్వాత అది వినిపిస్తుంది, అనిపిస్తుంది అమ్మా. దానికోసం ఎదురు చూడండి అంతే. చూసారు కదా, ఆడవాళ్ళందరూ వరలక్ష్మీదేవిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఇలా కొంగు ఇలా పట్టుకుని అడిగితే అమ్మవారు కొంగు బంగారమై ఉండి మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని చెప్పి గురువుగారు అంటున్నారు. సో ఈ విధంగానే మనల్ని పట్టుకుని అడగాలంటారు. చాలా చక్కగా వివరించారండి.